హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియాని ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినడమే కాకుండా మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ఈ గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ వేసుకున్నాను, మీకు కావాలి అనుకుంటే హాట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ వాటర్ పడేసి వీటిని డ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1.5 కప్పు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నా. మీకు కావాలి అనుకుంటే మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే ఇక్కడ పిల్లలు తింటారని బియ్యం పిండినే తీసుకున్నా, మైదా తీసుకోలేదు. తర్వాత 1 కప్పు కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నా. కారం చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారమే తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి, అందుకనే కారం చూసుకొని వేసుకోండి. కొంచెం మిరియాల పొడి, చిటికెడంత పసుపు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. వాటర్ అంతా ఒకేసారి వేసేయొద్దు, ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటేనే మనకు తెలుస్తుంది ఎంత వాటర్ పడుతుందో అని. చూస్తున్నారుగా, పిండి ఇలా ఉంటే చాలు, ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు కాలీఫ్లవర్ ముక్కలకి పిండిని పట్టించాలి. ఈ ముక్కలు మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వడకట్టి బాగా వడకట్టియండి. ఇలా వడకట్టిన ముక్కల్ని ఇలా పిండిలో వేసుకోండి. తర్వాత వీటిని చక్కగా కలుపుకోవాలి. ఎంత చక్కగా కలిపితే అంత ఎక్కువగా ముక్కలన్నిటికీ ఉప్పు కారం అంతా పట్టేసుకుంటుంది. ఇంతే అండి, ఇవి కలిపేలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు తీసుకెళ్ళి ఆయిల్లో వేసేయడమే. చూస్తున్నారు కదా, కాలీఫ్లవర్ వేసిన వెంటనే పైకి తేలింది. ఇలా తేలితే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందని అర్థం. ఇదే విధంగా ప్యాన్లో ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేసుకోండి. మరి అన్నీ ఒకేసారి వేసేయొద్దు, అలా చేస్తే మొత్తం అంటుకుపోతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొంచెం ముక్కలు వేసాను, కానీ అక్కడక్కడ అంటుకుపోయింది. అయినా పర్లేదు, ఇవి వేగిపోయిన తర్వాత విడిపోతాయి. ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఒక్కరోజైనా ఇలా చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో. చూస్తున్నారు కదా, కాలీఫ్లవర్ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. అదేవిధంగా సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందో చూసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ వేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఎంత క్వాంటిటీ అయినా సరే ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కాలీఫ్లవర్ 800 గ్రామ్స్ ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. మీరు తీసుకున్న కాలీఫ్లవర్ ఎక్కువ ఉందనుకోండి, కేజీన్నర ఉంటే అప్పుడు బియ్యం పిండి కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంతేనండి, సెకండ్ టైం వేసిన కూడా వేగిపోయావు కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే ఏ ప్యాన్లో అయితే కాలీఫ్లవర్ వేయించానో అదే ప్యాన్ తీసుకున్నాను, నేను చేంజ్ చేయలేదు. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా వేసుకోండి. అవి కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది తినడానికి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా సాస్ని యాడ్ చేస్తున్నా. తర్వాత ఇంకో కప్పు సోయా సాస్ని యాడ్ చేస్తున్నా. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, చూడండి. ఈ సాస్ వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా అలాగే వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కట్టేస్తాయి. ఎందుకంటే కార్న్ఫ్లవర్ వేసాం కదా, అది పక్క ఉండలు కడుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. మీకు గోబీ మంచూరియా జ్యూసీగా కావాలి అనుకుంటే సోయా సాసు, టమాటా సాసు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటుంది అనుకున్నాను, అందుకనే ఇలా కొంచెం యాడ్ చేసుకున్నా. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఉంటే ఇలా థిక్గా అయిపోయిందో. సో ఇలా అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గోబీ మంచూరియా, అది ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకునే చేయాలి ఇవి చేసేటప్పుడు, ఎందుకంటే కొంచెం మాడినా సరే ఆ టేస్ట్ మారిపోద్ది, అందుకనే. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేస్తేనే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తున్నారుగా, ఇక్కడ నేను చేసిన గోబీ మంచూరియా కొంచెం డ్రైగా ఉంది. చాలామందికి కొంచెం జ్యూసీగా ఉంటే నచ్చుతుంది. సో అలా కావాలనుకున్న వాళ్ళు సోయా సాస్ని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా.
చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.